transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagityal Road, Karimnagar. Phone 9390830629. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు మన సుమన్ టీవీ కరీంనగర్కి ఒక బాధితుడు వచ్చాడు. తనకి మాకు న్యాయం చేయాలి అంటూ ఈరోజు సుమన్ టీవీ ఆఫీస్కి ఒక బాధితుడు రావడం జరిగింది. ఎం లక్ష్మీరాజం అనే ఇతను జగిత్యాల జిల్లా కొడిమేళ్ల మండలం చెప్పాల గ్రామానికి చెందిన పర్సన్. సో 2024 డిఎస్సిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్కూల్ అసిస్టెంట్ నియామక పత్రం అందుకున్నారు. 8 months వర్క్ కూడా చేశారు. కొడిమేల స్కూల్లో, కొడిమేల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 8 months స్కూల్ అసిస్టెంట్ గా వర్క్ చేయడం జరిగింది లక్ష్మీరాజం అనే సార్. సడన్ గా 8 months తర్వాత ఏమైందో తనకు షోకాస్ నోటీసులు రావడం జరిగింది. తన జాబ్ నుండి తీసేశారు. అంతకుముందు తిను వేరే గవర్నమెంట్ వర్క్ చేసేది. సో డిఎస్సి జాబ్ వచ్చింది కదా, టీచర్ జాబ్ వచ్చింది కదా అని అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇప్పుడు షోకాస్ నోటీసులు ఇచ్చేసి ఈ జాబ్ తీసేయడం జరిగింది. అటు అది పోయింది, ఇటు ఇది అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడ్డట్టు అయింది సార్ పరిస్థితి. సో తిరగని ఆఫీసులు లేవు, కలెక్టర్ల చుట్టూ, డిఈఓ కార్యాలయాల చుట్టూ, ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజావానికి, కరీంనగర్ ప్రజావానికి, అధికారులకు అంతా తిరిగి తిరిగి అలసిపోయి కోట్ల చుట్టూ. ఇంకా నా వల్ల కావట్లే మేడం, మాకు మీరైనా న్యాయం చేయండి అంటూ ఈరోజు సుమన్ టీవీ కరీంనగర్ని ఆశ్రయించడం జరిగింది. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ లక్ష్మీరాజం గారు, ఈరోజు మీరు సుమన్ టీవీ కరీంనగర్ని ఆశ్రయించారు, మాకు న్యాయం చేయండి మేడం అంటూ. అసలు ఏం జరిగింది సార్? మీకు ఏం ప్రాబ్లం వచ్చింది చెప్పండి క్లారిటీగా. ఎందుకంటే పబ్లిక్ కి కూడా అర్థం కావాలి అసలు మీకు ఏం జరిగింది, ఎలాంటి అన్యాయం జరిగింది అనే విషయాలు చెప్పండి. మేడం, నేను గతంలో నేను 2008లో 6లో నేను స్పెషల్ బిఎడ్ చేసి ఉన్నాను తిరుపతిలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. తర్వాత ఆ బిఎడ్ చేసిన తర్వాత 4 సంవత్సరాలు నేను సర్వశిక్ష అభియాన్లో ప్రత్యేక ఉపాధ్యాయునిగా, స్పెషల్ టీచర్గా, ఐఈఆర్టీగా నేను 4 సంవత్సరాలు చేయడం జరిగింది. తర్వాత 2012లో ఏపీపీఎస్సీ ద్వారా విఆర్ఏ ఉద్యోగం నాకు రావడం జరిగింది మేడం. 2012లో విఆర్ఏ ఉద్యోగం ఏపీపీఎస్సీ ద్వారా. ఆ తర్వాత నేను ఇది వదిలిపెట్టి నేను ఏపీపీఎస్సీ ద్వారా వచ్చింది కాబట్టి నేను విఆర్ఏ ఉద్యోగానికి వెళ్ళాను మేడం. నేను అక్కడ 11 సంవత్సరాలు చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మాకు పదోన్నతి ఇచ్చింది మేడం. తర్వాత నాకు ఏంటంటే వేములవాడ మున్సిపల్లో వార్డ్ ఆఫీసర్ గా నాకు జాబ్ వచ్చింది. నేను వేములవాడ ఆఫీస్ లో నేను రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ పనిచేస్తూనే 14 నెలలు అక్కడ పనిచేస్తూనే ఉన్నాను మేడం. అప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మెగా డిఎస్సి అని నోటిఫికేషన్ జారీ చేసింది మేడం. 2024లో మెగా డిఎస్సి 2024లో జారీ చేస్తే నేను అప్లికేషన్ చేయడం జరిగింది మేడం. అందులో స్పెషల్ గా పేర్కొన్నారు, స్పెషల్ బిఎడ్ చేసి ఉండాలి లేదా ఆర్సీఐ నుంచి ఏదైనా ఆర్సీఐ సిఆర్ఆర్ నెంబర్ ఉండాలనేది అందులో జీవోలో పేర్కొన్నారు మేడం. ఖచ్చితంగా జీవోలో ఇన్ఫర్మేషన్ ఉంది. స్పెషల్ బిఎడ్ అయినా ఉండాలి, ఆర్సీఐ నుంచి ఉండాలి. నేను అప్లికేషన్ చేశాను, హాల్ టికెట్ వచ్చింది, నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. నాకు జగిత్యాల జిల్లాలో ఎస్సీ కేటగిరీలో మొదటి ర్యాంక్ వచ్చింది మేడం. ఓకే, మీరు ఎస్సీ కాబట్టి ఎస్సీ కేటగిరీలో మొదటి ర్యాంక్ వచ్చింది. తర్వాత నేను ఆ యొక్క ఈ డిపార్ట్మెంట్ చేంజ్ కావడం వల్ల నేను ఆర్సీఐ సిఆర్ఆర్ నెంబర్ రెన్యువల్ చేసుకోలేదని నేను దానికి ఢిల్లీకి అప్లై చేయడం జరిగింది మేడం. ఓకే, నేను అది అప్లై చేస్తే వాళ్ళు ఇంకా చేయలేదు మేడం, వాళ్ళు రెన్యువల్ కొట్టలేదు, లేట్ చేశారు. నేను అదే విషయాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీమ్ కి చెప్పాను. మీరు వెరిఫికేషన్ అప్పుడు టోటల్ ఈ విషయం చెప్పాను. నేను బాబు ఉండేది ఆర్సీఐ ఉంటే ఆర్సీఐ నాకు గతంలోనే ఉంది సార్, గతంలో ఉన్న ఆర్సీఐ కూడా ఉంటుంది, చూపెట్టిన స్పెషల్ బిఎడ్ ఉందంటే స్పెషల్ బిఎడ్ ఉంటే సరిపోద్ది, ఆర్సీఐ కూడా ఉంది కాబట్టి అది కూడా రెన్యువల్ కి అప్లై చేసినావు, ఆ అప్లికేషన్ ఇవ్వు, ఆ రెన్యువల్ అక్నాలజ్మెంట్ రిసీవ్డ్ అని రాయండి సార్ అంటే వాళ్ళు తీసుకున్నారు. అక్నాలజ్మెంట్ కూడా రిసీవ్డ్ అని రాశారు మేడం. ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన పేపర్స్ లో కూడా ఉంది కదా సార్, అది ఉంది. అది కూడా 90 రోజుల వాలిడిటీ ఉంటది మేడం. అదే ఇది ఇవ్వడం జరిగింది. ఇదే అప్లికేషన్, రెన్యువల్ అప్లికేషన్ మీకు దాంట్లో ఇది వెరిఫికేషన్ దీనికి ఇవ్వడం చెప్పడం జరిగింది. సో ఇది చూడొచ్చు, వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మన ఏదైతే డిఎస్సి తనకి నియామక పత్రం ఇవ్వడం జరిగిందో స్కూల్ అసిస్టెంట్ గా, అప్పుడంతా కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు, ఒక టీం ఉంటుంది దానికి లీగల్ గాని. సో అప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, ఇక్కడ అన్ని రిసీవ్ ఉన్నాయి, ఓకే అండ్ ఫైన్ అంటూ కూడా. సరే అండి, తర్వాత ఏమన్నారు? ఇది ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను అదే రోజు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మేడం. ఢిల్లీకి వెళ్ళిపోయి ఎందుకు కొట్టలేదు రెన్యువల్ చేయాలని, ఇంకా వాళ్ళు చూసి
100 పాయింట్స్ చూసేసి కొట్టేసారు మేడం. అప్పుడే కొట్టేసారు ఆ రోజు. ఆ రోజు 2 days అయింది మేడం. 7వ తారీఖు నాడు రెన్యువల్ అయింది. ఓకే. అదే రోజు నేను మా భార్యకి వాట్సాప్ చేస్తే మా భార్య వెళ్ళి టీమ్ కి అప్ చెప్పేసింది. అది కూడా ఒక లెటర్ రాసి టీమ్ కి అప్పచెప్పారు. ఇది ఈ సర్టిఫికేట్ వచ్చేసింది. అది కూడా ఇది మేడం. ఈ సర్టిఫికేట్ కూడా రెన్యువల్ అవ్వడం జరిగింది మేడం. ఓకే, రెన్యువల్ కూడా అయిపోయింది. మళ్ళీ రెన్యువల్ కూడా తనకు వచ్చింది సర్టిఫికేట్ కూడా ఒక 2 days గ్యాప్ లో ఢిల్లీకి వెళ్ళి తనే తీసుకొచ్చుకున్నారంట. ఓకే, ఇది కూడా మా భార్య వెళ్ళి టీమ్ కప్ చెప్పింది. 8 నాడు సెలక్షన్ లిస్ట్ లో నా పేరు రావడం జరిగింది. ఓకే, సెలక్షన్ లిస్ట్ లో మీ నేమ్ వచ్చింది. నేమ్ వచ్చిన తర్వాత 9వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతిలో వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలి బాబు అని ఫోన్ రావడం జరిగింది 9వ తారీఖు ఉదయం. ఓకే, నేనేం చేసిన, నేను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ బట్టి నేను మున్సిపాల్లో లీవ్ లెటర్ రాసి అక్కడ పెట్టేసి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ నేను మా మున్సిపాల్లో నేను రిపోర్ట్ చేసి అక్కడ నుంచి రిలీవ్ అయిపోయి మళ్ళీ డిఓ ఆఫీస్ లో రిపోర్ట్ చేసిన మేడం. అక్కడ నుంచి రిలీవ్ అయిపోయి ఇక్కడ మళ్ళీ రిపోర్ట్ చేశాను. ఆ తర్వాత 15వ తారీఖు నాడు మాకు స్కూల్ అలాట్ చేశారు మేడం. అప్పుడు దసరా సెలవులు కాబట్టి ఈ 5 రోజులు మాకు ఏమి చెప్పలేదు. తర్వాత 15వ తారీఖు నాడు మాకు స్కూల్ అలాట్ చేశారు. నాకు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ కొడిమ్యాలలో నాకు పోస్టింగ్ వచ్చింది మేడం. ఓకే, కొడిమ్యాలలో పోస్టింగ్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఏమో సీఎం ఇచ్చారు, పోస్టింగ్ ఆర్డర్ డిఓ గారు ఇచ్చేసారు. అది తీసుకెళ్లి నేను స్కూల్లో ఇచ్చేసాను. ఈ సర్టిఫికెట్లన్నీ సబ్మిట్ చేశాను. నేను జాయిన్ అయిపోయాను మేడం. జాయినింగ్ ఆర్డర్ కూడా 16వ తారీఖు నాడు నేను జాయిన్ అయిపోయాను. ఎన్ని మంత్స్ చేశారు సార్ అక్కడ? నేను అక్టోబర్ 16 నుంచి నేను మళ్ళీ ఇప్పుడు మే 8వ తారీఖు వరకు వీళ్ళు తీసేయడానికి అదే రోజు 8 months 7 months చేశారు, వర్క్ చేశారు. 8 months వరకు నేను జీతం ఎత్తినాను. అక్కడికి వెళ్ళి రిలీవ్ అన్ని తెచ్చుకున్నాను. నా సర్వీస్ బుక్ లో కూడా రాశారు మేడం ఇవన్నీ విషయాలు జాయినింగ్. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి వచ్చాను మేడం. చేంజ్ అయ్యారు కాబట్టి అందులోనే ప్రతి చెప్పారు. మళ్ళీ నేను అందులో కూడా మున్సిపాల్ నుండి కూడా నేను లీన్ పైన వచ్చింది మేడం. లీన్ అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి వెళ్ళేటప్పుడు ఒక రకమైన హక్కు అన్నట్టు అది లీన్ అనేది ఉంటది. నేను మున్సిపాల్ నుంచి లీన్ పైన వచ్చాను మేడం. అదే విషయాన్ని నేను హెడ్ మాస్టర్ మేడం గారికి నేను డిఓ గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా అందులో ఆ లెటర్ పెట్టుకున్నారు. లీన్ పైన వచ్చినట్టు వాళ్ళు కూడా పైకి పంపించారు మేడం. 8 నెలల తర్వాత మార్చిలో నాకు ఏం చేశారంటే షోకాజ్ నోటీస్ వచ్చింది మేడం. ఎందుకు సార్ మీరు 8 months వర్క్ చేస్తూనే ఉన్న స్కూల్లో మీకు షోకాజ్ నోటీస్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నువ్వు 5వ తారీఖు నాడు సర్టిఫికేట్ ఇది రెన్యువల్ లేదు, వ్యాలిడ్ లేదు కాబట్టి నిన్ను ఎందుకు తొలగించరాదు అనేది 7 రోజులు మాకు సంజాయిస్ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ వస్తే హెడ్ మాస్టర్ మేడం పిలుచుకొని నాకు ఇస్తే, మేడం అదేంది మేడం నేను ఆల్రెడీ నేను చెప్పాను కదా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అంతా ఓకే మేడం, మళ్ళీ ఇప్పుడు ఏంది మేడం అంటే ఏం కాదు ఇది నువ్వు దీనికి సంజాయిస్ రాసి పంపించేసి నేను పంపించేస్తాను చెప్పాను. ఇంకా తర్వాత నేను దానికి సంజాయిస్ రాస్తూ నాదేం పొరపాటు ఏం లేదు, ఢిల్లీలో డిలే అయింది కానీ అప్పటి వరకే నేను ఆల్రెడీ అది ఆన్లైన్ లో కూడా అది అయిపోయింది. నేను తీసుకొచ్చిన సెలక్షన్ కంటే ముందు అపాయింట్మెంట్ కంటే ముందు అది కూడా అప్పయిపోయిన కాబట్టి నన్ను సెలక్షన్ కంటే ఒక రోజు ముందు అది కూడా అప్పయిపోయినా కదా సార్ మేడం అంటే సరే అన్నారు. తర్వాత మార్చిలో నేను ఇచ్చేసిన మేడం 5 రోజుల వరకు నేను అది ఏది సంజాయ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మార్చి ఏప్రిల్ మే హైకోర్టు సెలవులు వచ్చేదాకా వెయిట్ చేశారు మేడం. స్కూల్ సెలవులు చాలైనాయి, స్కూల్ సెలవులు ఏప్రిల్ 24 నాడు చాలైనాయి మేడం. హైకోర్టు సెలవులు 5వ తారీఖు నాడు చాలైనాయి మేడం. మే 5 నాడు హైకోర్టు సెలవులు చాలైనాక కావాల్సుకొని వాంటెడ్ గా 3 రోజులల్లా నన్ను డిఓ ఆఫీస్ కి పిలుచుకొని నేను ఆర్డర్ చదవక ముందే నా క్యాన్సల్ ఆర్డర్ చదవక ముందే నా యొక్క సంతకం తీసుకొని నాకు చేతులు పెట్టడం జరిగింది. మీరు ఎట్లా సంతకం పెట్టారండి మేడం? మా ప్రామిస్ మేడం నేను చదవలేదు మేడం, అది చదవలేదు. ఇప్పుడు మీకు ఒక టీచర్ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు కరెక్టే కానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు అదేంటి చదవాలి కానీ నేను చదవలేదు మేడం. అది చదవలేదు. సరే చదవకుండా అది నేను తీసుకున్నాను. సరే ఇప్పుడు నేనేం చేయాలి అని అది తీసుకొని వెళ్ళి నేను మళ్ళీ మున్సిపాల్కి వెళ్ళాను మేడం. నేను పాత జాబ్ కి ఇది వెళ్తే వాళ్ళు అట్లా ఉండదు, అట్లా కుదరదు, మీ ఇక్కడ తీసుకోవడం కుదరదు బాబు అని వాళ్ళు చెప్పారు. నువ్వు కోర్టుకి వెళ్ళాలన్నాక నేను కోర్టుకు కూడా వెళ్ళాను. కోర్టుకి వెళ్ళాలంటే హాలిడేస్ కాబట్టి మళ్ళీ 1 month తర్వాత నేను కోర్టుకి వెళ్ళాను మేడం. కోర్టుకి వెళ్తే కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. జడ్జి గారు ఒకటే అన్నాడు, అట్లా ఎట్లా ఉంటుంది, అది వేకేట్ చేయాలి. ఓకే, ఇతను సర్టిఫికేట్ డిలే అయినప్పుడు మీరు అప్పుడే ఇవ్వద్దు, ఇచ్చారు. సరే ఇప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు ఇతన్ని పక్కకెట్టారు కానీ ఇతన్ని పక్కకెట్టి వెనక ర్యాంక్ ఇవ్వాలనేది ఎక్కడ ఉంది రూల్? మొత్తం స్టాప్ చేయాలి, అది వేకేట్ చేయాలి. కానీ మీకు ఎట్లా చేస్తారని స్టేటస్ కో ఇచ్చేయండి మేడం. మధ్యంతర ఉత్తర్వులు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ తీసుకొచ్చి నేను డిఓ గారికి ఇచ్చాను. డిఓ ఎవరండి? డిఓ పేరు కె రాము.
రామ్ ఓకే ఆర్డర్ కానీ అపాయింట్మెంట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నాడు మేడం. మీకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఉన్నారు, రెడ్డి ఆఫ్టర్ ఇప్పుడు రాము గారు వచ్చారు. రాము గారు వచ్చిన తర్వాత ఇది జరిగింది. మీరు మధ్యంతర ఉత్తర్వులు అవి జడ్జి వెళ్ళి ఇచ్చారు తనకి, తర్వాత ఏమైంది? అది తను అతన్ని ఆ క్యాండిడేట్ ను నా వెనక ర్యాంక్ అయినా అతనికి జాబ్ ఇచ్చారు, అతన్నే కొనసాగిస్తారు మేడం. సరే, స్టేటస్ కో ఇచ్చినప్పుడు అయితే స్టేటస్ కో అమలు చేయాలి కదా మేడం. సరే అండి. మరి తర్వాత నేను ఈ మధ్యలో నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, తర్వాత ప్రజావానికి వెళ్ళడం, తర్వాత సీఎం ప్రజావాణి అక్కడ ప్రజాభవన్కి వెళ్ళినా మేడం. మరి మీరు ఇష్యూ ప్రజాభవన్ దగ్గరికి వెళ్తే అక్కడ చిన్నారెడ్డి సార్ని కలిసిన, చిన్నారెడ్డి సార్ కలిసి ఇది చెప్తే సార్ కూడా నికోలస్ సార్ కు సంచాలకులు ఉన్నాడు మేడం, ఆయనకు రాశారు. సార్ కు అక్కడ ఇచ్చిన, సార్కి ఇచ్చిన, అదేం లేదు అది సార్ కూడా ఏం పట్టించుకోలేదు మేడం. తీసుకున్నాడు, సరే చూస్తాం పోయాలి బాబు అన్నాడు. అది ఇచ్చాడు కానీ అది ఇచ్చిన మళ్ళీ ఇంకొక రోజు నేను యోగితారాను మేడం ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళినా మేడం. సెక్రటరీకి వెళ్ళి యోగితారాను మేడం దగ్గరికి వెళ్తే వాళ్ళు లోపలికి రానియలే మేడం. అక్కడ ఇన్వార్డులు ఇచ్చేసినాయి మేడం. ఏమంటారండి డిఓ గారు ఏమంటున్నారు? ఇప్పుడు రాము గారు డిఓ గారు ఏమంటారు, ఇది కోర్టులో ఉంది, ఇప్పుడు ఏం చేయలేమని సార్ అంటున్నారు. ఇప్పుడు జాబ్ పోయింది, పాత జాబ్ పోయింది, ఇప్పుడు ఇది పోయింది మేడం. బాధపడకండి. మరి వాళ్ళ మిస్టేక్ ఉన్నప్పుడు నువ్వు నిజంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపు అది ఇవ్వలేదు, అప్పుడే జాబ్ ఆపేయాలి కదా. అంటే వాళ్ళ ఇష్టం ప్రకారం మీకు జాబ్ ఇచ్చేస్తారు. మళ్ళీ అందులో జీవోలో మాత్రం కరెక్ట్ పేర్కొన్నారు కాబట్టి గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఆ టీమ్ కరెక్టే సెలెక్ట్ చేసింది మేడం. వాళ్ళ స్పెషల్ బీఈడి ఆర్సీఐ అనేది అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఓకే ఓకే అవును ఉంది. ఆ జీవో ప్రకారం గవర్నమెంట్ తర్వాత విదేశాంగ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది మేడం. మంత్రి అపాయింట్మెంట్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ దాని ముందే వాళ్ళు ఇచ్చారు స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ బీఈడి ఆర్ ఇట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సిఐ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ సిఆర్ఆర్ నెంబర్. తనకి స్పెషల్ బీఈడి ఉంది అండ్ ప్లస్ ఇది కూడా ఆర్సీఐ నుంచి స్పెషల్ సిఆర్ఆర్ నెంబర్ అన్ని కూడా ఆల్రెడీ గతంలోనే ఉంది. తనకు ఒక రెన్యువల్ ఒకటి కాలేదు, బట్ అయినా అక్కడ అవసరం లేదు. స్పెషల్ బీఈడి అనే కోటా కిందనే తనకి ఎస్సీలో వచ్చింది జాబ్. సో అప్పుడేమో ఇచ్చారు, 8 months తర్వాత డిఈఓ గారు మారారు. మరి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు. షోకాస్ నోటీసులు ఇచ్చారు. తను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది, బట్ సడన్ గా పిలిచేసి తనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు మేడం? నెల 15 రోజులు హైకోర్టు సెలవులు వచ్చేదాకా ఎందుకు, స్కూల్ సెలవులు వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేశారు? నెల రోజులు వెయిట్ చేసి తర్వాత ఏం చేశారు, పిలిపించి చదవక ముందే అది ఆర్డర్ ఇచ్చారు మేడం. అది జరిగింది. ఇక ఆ నెలలో కోర్టు సాలయ లోపల అతనికి ఆర్డర్ ఇచ్చారు, అతనికి ఎంప్లాయ్ ఐడి ఇచ్చారు, అతనికి జీతం ఇస్తూనే ఉన్నారు, అతనికి కొనసాగుతూనే ఉన్నాడు. సార్ మరి మీరు ఇప్పుడు సరే మీ స్కూల్ ఆఫీసర్స్ ని వీళ్ళని కలిసి మరి అధికారులను ఎవరిని కలవలేదా? మీ ఎమ్మెల్యే ఉన్నారు మేడిపల్లి సత్యం గారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు, పడ్లు లక్ష్మణ్ కుమార్ దగ్గరికి వెళ్ళిన, ఆదిశీన దగ్గరికి వెళ్ళిన, వేం నరేందర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళిన, ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ సిన్నారెడ్డి సార్ని కలిసిన, పొన్న ప్రభాకర్ని కలిసిన మేడం. ఎవరికి వాళ్ళు ఏమున్నా మళ్ళా డిఓకి ఫోన్ చేయడమో లేదంటే ఎవరికైనా ఆఫీసర్లకు ఫోన్ చేసి ఏం జరిగింది అని అడుగుతారు. వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు అంతే దానికి చర్య తీసుకోవడం అనేది జరగలేదు మేడం. నేను అది కూడా చెప్తున్నా మేడం, నాకు నా పాత ఉద్యోగం అన్ని ఇప్పియాలి మేడం. బాధపడక ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? బాధపడకండి సార్. ఏం కావాలని కోరుకుంటున్నారు? నేనేం తప్పు చేసిన మేడం? నేనేం తప్పు చేయలేదు మేడం. సర్టిఫికేట్ రెన్యువల్ అయిపోయిందని ముచ్చడం వాళ్ళకి చెప్పాను. అవును, దాంట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత కనీసం నేను నా పాత జాబ్కి వెళ్దామంటే కూడా అక్కడ వీళ్ళు క్యాన్సల్ ఆఫ్ ద అపాయింట్మెంట్ పెట్టారు. అందులో వీళ్ళు ఏదన్నా ఒక డైరెక్షన్ అనేది మున్సిపల్, ఇతను గవర్నమెంట్ జాబ్ డిపార్ట్మెంట్ మాత్రమే మారిండు కాబట్టి ఇతన్ని మళ్ళీ పాత డిపార్ట్మెంట్ కన్నా పంపాలి. ఇక్కడ రిలీవింగ్ ఆర్డర్ ఇస్తలేరు మేడం. వీళ్ళు అది కూడా చేయట్లేదు, రిలీవింగ్ ఆర్డర్ కూడా ఇవ్వట్లేదు. ఓన్లీ వీళ్ళని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు అంతే. మళ్ళీ ఇప్పుడు నా పోస్టింగ్ నా యొక్క పోస్టింగ్ లో అతన్ని కొనసాగిస్తున్నాడు. కోర్టు కన్నా కనీసం అతన్ని ఏ రకంగా మీరు ఇచ్చారనేది కోర్టు నోటీస్ ఇంటీరియం ఆర్డర్ కూడా ఇచ్చింది మేడం. కోర్టు ఏమనంటే అతన్ని ఏ రకంగా మీరు తీసుకున్నారో అవి మాకు పంపియండి, ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ పంపించమని కోర్టు ఆర్డర్ ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది మేడం. కానీ దానికి కూడా వాళ్ళు రెస్పాండ్ లేదు మేడం.
కోర్టుకు ఒకసారి వాళ్ళు మాట్లాడదాం సార్, మీ డిఈఓ రాము గారితో కూడా ఈ విషయం గురించి మాట్లాడదాము. మరి అసలు ఏం జరిగింది ఏంటి, మీ వర్షన్ విన్నాము, వాళ్ళ వర్షన్ కూడా. ఓకే సరే, ఇప్పుడు మీకు ఇది పోయినా కూడా నాకు పాతదైనా ఇస్తే నేను బ్రతుకుతాను, నా బ్రతుకు నువ్వు అని మీరు చెప్తున్నారు, అంతే కదా? అదే మేడం, అదే రిలీవింగ్ ఇవ్వట్లేదు వీళ్ళు రిలీవింగ్ పెట్టలేదు. అది కూడా పోయినా మేడం, రిలీవింగ్ కొరకు కూడా కలెక్టర్ రిలేటర్ పెట్టిన, ప్రజావాళ్ళు పెట్టిన, బాధపడకండి. వాళ్ళు రిలీవ్ చేస్తే మా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటా అన్నారు మేడం. రిలీవింగ్ చేస్తే వాళ్ళు వాళ్ళు తీసుకుంటా అన్నారు, కానీ వీళ్ళు రిలీవ్ చేయట్లేదు. ఆ సర్వీస్ బుక్ ఉంది కదా మేడం, దాన్ని రాయాలి వాళ్ళు. వీళ్ళు నేను ఏ రకంగా వచ్చినా, నేను ఎట్లా వచ్చినా మేడం, నేను ఒక పద్ధతిలో ఒక ఆర్డర్లో రాలేదు. నేను ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్ విఆర్ఏ 11 సంవత్సరాలు, అది కూడా 14 నెలలు. అక్కడ ఇంక్రిమెంట్ కూడా అయింది నాది. అది స్కేల్ పోస్టే కదా మేడం. వార్డ్ ఆఫీసర్ అంటే అది కూడా జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ అంటే అది గవర్నమెంట్ జాబే మేడం. అందులో ఒక ఇంక్రిమెంట్ కూడా వచ్చింది. మేడిపల్లి సత్యమన్న గారికి నమస్కారం. కనీసం నా పాత ఉద్యోగాని కోసం వెళ్ళడానికైనా నాకు ఈ స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీవింగ్ ఆర్డర్ ఇప్పియండి సార్. నేను నా కుటుంబం నేను రోడ్డు మీద పడ్డాం సార్. నేను రోజు సెంట్రింగ్ పనికి వెళ్తున్నాను. సో ఉపాధ్యాయ ఇన్ని వర్క్స్ చేసి, ఇన్ని జాబ్ చేసి, గవర్నమెంట్ శాలరీ తీసుకొని మంచి ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకి మంచి పద్ధతులు చెప్పే ఒక మాస్టర్ ఇప్పుడు సెంటరింగ్ పనికి వెళ్తున్నారు. మరి అధికారులు చేసిన తప్పిదం ఇది ఖచ్చితంగా. ఏదైనా మిస్టేక్ ఉంటే 8 months నుంచి అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఈయన చేసిన మిస్టేక్ ఏదైనా ఆర్సీఐ దగ్గర నుంచి తను తీసుకురావడం కొంచెం డిలే అయింది, సబ్మిట్ అప్పుడు చేయలేదు అనే కారణం చూపించి తనకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది, ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. మరి 8 months ఆఫ్ పీరియడ్ అధికారులు అందరూ ఏం చేశారు, డిఈఓ ఏం చేశారు, వీళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏం చేశారు? అప్పుడు అంతా సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళ మిస్టేక్స్ ఉన్నన్ని రోజులు. తీరా ఇతను మిస్టేక్ చూపించి తీసేశారు. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. మీరు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏం చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్పుడే మీరు ఇట్స్ రాంగ్ అని రాసుంటే తను వెళ్ళిపోయి తను బ్రతికే వాళ్ళు కదా. సో అవన్నీ కరెక్ట్ చేసి లాస్ట్కి వచ్చేసరికి ఆ జాబ్ మానేసి జాబ్ లోకి వచ్చి సెట్ అయిన తర్వాత జాబ్ తీసేస్తే వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద పడ్డారు. సో దానికి సరైన జవాబు ఎవరు, ఎక్స్ప్లెనేషన్స్ ఎవరు ఇవ్వలేదంట. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి ఒక బ్యాగ్ మోసుకుంటూ తిరుగుతున్నాడు ఇప్పుడు ఈ పర్సన్. సో సార్ కూడా చూడొచ్చు ఎలా ఉన్నారు, ఎంత వీక్ అయిపోయారో. ఎవరికైనా ఒక సడన్ గా జాబ్ పోతే ఎలా ఉంటది, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ పరిస్థితులు కానివ్వండి. సో ఇలాంటి తప్పిదాలు చేసే అధికారులు మాత్రం వాళ్ళ పోస్టుల్లో వాళ్ళు బాగుంటారు. సో ఇబ్బంది పడి ఇప్పుడు దీనికి కనీసం ఎక్స్ప్లెనేషన్ రిలీవింగ్ ఇస్తే వాళ్ళు ఇంకొకటన్నా చేసుకుంటారు. సో ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎవరైనా పట్టించుకొని తన సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని మన సుమన్ టీవీ ద్వారా అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.